ఒక సాయంత్రం వాన పడుతోంది. చల్లటి గాలితో పాటు గుమగుమల వాసన వీధి మొత్తం నింపేసింది. అది ఇంకేదీ కాదు, మిర్చి బజ్జీ వాసన. అమ్మ చేతుల్లో పచ్చిమిర్చి, పక్కనే శనగపిండి. నూనెలో పడగానే చుర్ అని శబ్దం. వర్షం, వేడివేడి మిర్చి బజ్జీ, ఒక కప్పు చాయ్. అబ్బా, ఆ సంతోషమే వేరుగా ఉంటుంది. మిర్చి బజ్జీ అంటే కేవలం తిండి కాదు, మన జ్ఞాపకాల రుచి, మన ఇంటి ఆత్మీయత. మీరేమంటారు? మీలో ఎంతమందికి మిర్చి బజ్జీ అంటే ఇష్టం? వాన పడుతున్నప్పుడు మిర్చి బజ్జీ, ఆహా, ఆ రుచే వేరు. అమ్మ చేసిన వంటతో ఎన్నో అనుభవాలు, ఎన్నో జ్ఞాపకాలు. నాలాగే మీరు కూడా మిర్చి బజ్జీ ప్రియులైతే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. నా ముందు వీడియోలో క్యాస్ట్ ఐరన్ గురించి చెప్పాను కదండి. ఇదే ఆ స్టవ్. పుల్లలతో వెలిగించాము ఇది. ఒకసారి చూడండి, ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది. టేస్ట్ చాలా బాగుందండి. పుల్లల పొయ్యి మీద ఏదైనా కానీ వండుకుంటే ఆ రుచే వేరండి. క్యాస్ట్ ఐరన్తో చేసిన ఈ వుడెన్ స్టవ్ చాలా హెల్ప్ అవుతుందండి మన ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్కి, పార్టీస్కి, గ్యాదరింగ్స్ ఉన్నప్పుడు వండుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. గ్యాస్ ఖర్చు ఉండదు. అలాగే ఇండక్షన్ మీద వండాలి, పవర్ పోతుందనే భయం కూడా ఉండదు. ఇలా చేసుకోండి. అందరూ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు, ఫ్యామిలీతో ఉన్నప్పుడు కలిసి వండుకుంటే ఆ రుచే వేరండి. ఏమంటారు?